హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడైనా పిల్లల లంచ్ బాక్స్లోనికి డిన్నర్లోనికైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రైస్లో ఈ ఒక్క పొడి ప్రిపేర్ చేసుకుని వేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఇందులో మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే మిరియాలు ఏమి యాడ్ చేసుకోవట్లేదండి. 4 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయాయండి, వేరే వేటిలోకి తీసేసుకోవాలి. ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిపోయాయండి, తీసేసుకొని కరివేపాక్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి, తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్ మరీ మెత్తని పేస్ట్ లాగా ఏం అవసరం లేదండి, కొంచెం బరుకుగానే పట్టుకోవాలి పొడి అనేది. ఫ్రెండ్స్ ఇలా ఉంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ కూడా అన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2-3 రెడ్ చిల్లీస్, 2-3 గ్రీన్ చిల్లీస్ అన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పొడి అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ నేనైతే రైస్ అయితే ముందే కుక్ చేసుకున్నానండి. రైస్ను బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు పిల్లల లంచ్ బాక్స్లోనే ఈజీగా చేసుకునే రైస్ అండి లంచ్ బాక్స్ రెసిపీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే. ఫ్రెండ్స్ పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. బిర్యానీ కంటే కూడా చాలా టేస్ట్గా, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.